తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా అక్క, ఆగస్టు 2వ తారీఖు ఆషాఢ బహుళ పక్ష చవితి, సంకటహర చతుర్థిగా జరుపుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజు. మరి ఈ సంకటహర చతుర్థి గనక చేసుకుంటే మనం ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతాము, అలాగే ఎలా స్వామివారి ఆరాధన చేసుకోవచ్చు? ఎందుకంటే ఒక్కొక్క చవితికి కూడా వినాయకుడిని రకరకాల ఆరాధనలు మీరు కూడా చెప్తూ ఉంటారు, ఇలా చేసుకోండి అని చెప్పి. చిన్న చిన్న రెమెడీసే పెద్ద డిఫరెన్స్ ని తీసుకొస్తూ ఉంటాయి. చాలా పెద్ద డిఫరెన్స్. సో ఏం చేయమంటారు ఆ రోజున ఒక్కసారి మీ ద్వారా అక్క? అయితే ఈసారి వచ్చే ఈ సంకటహర చతుర్థి ఆషాఢ మాసంలో ఆదివారం రోజు వస్తుంది. అది కూడా గురువుకి సంబంధించిన నక్షత్రంతో, పూర్వభాద్ర నక్షత్రంతో వస్తుంది కాబట్టి ఆ రోజు గురువుకి సంబంధించినటువంటి వస్త్రాలు ధరించి, అంటే పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు గణపతి, పసుపు రంగు పుష్పాలు, పసుపు రంగు నైవేద్యం పెట్టి గణపతి ఆరాధన చేయాలి. ఆ రోజు అంతా పసుపుమయం అన్నమాట. ఇక పసుపుతో తయారు చేసిన గణపతిని లేదా చందనంతో తయారు చేసిన గణపతిని ఆరాధిస్తే చాలా మంచిది అనమాట. ఎందుకంటే రెండు పసుపు రంగులోనే ఉంటాయి, గంధము పసుపు కూడా. ఇక పసుపు రంగు నైవేద్యం అన్నాను, ఏదైనా పసుపు రంగు పులిహోర అవ్వచ్చు, లేదా ఆయనకు లడ్డూలు చాలా ఇష్టం, ఆ లడ్డూలు, మైసూర్ పాకు కూడా పెట్టుకోవచ్చు. ఎల్లో పసుపు రంగు దుస్తులు ధరించండి. అలాగే పసుపు రంగు పుష్పాలు పెట్టండి, పసుపు రంగు అక్షింతలు కలిపి పెట్టుకోండి. అది గురు ఆరాధన కోసం. గురుగ్రహ దోషము, ఎవరికైతే గురుగ్రహం వల్ల కలిగే ఇబ్బందులు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే గురు అనుగ్రహం ఉంటే ఎటువంటి సంకటం వచ్చినా కాపాడతారు. ఇక ఆ రోజు ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి సూర్యగ్రహ దోషాలు ఉండేవాళ్ళు, సూర్య దోషం ఉండేవాళ్ళు, సూర్యగ్రహ దోషాలు ఉండేవాళ్ళు ఎర్ర చందనంతో తయారు చేసిన గణపతిని పూజించండి. ఎలా అక్క మరి? ఎర్ర చందనము, ఒకవేళ మనకి చందన పొడి ఎల్లో కాకుండా రెడ్ కలర్, రెడ్ శాండిల్ పౌడర్ అని దొరుకుతుంది, దాంతో కలిపి చిన్న వినాయకుడు తయారు చేసుకుంటాం. పసుపు గణపతి ఎలా చేస్తాం అలాగే చేసేసుకున్న ముద్ద అవుతుంది, చక్కగా ముద్ద అవుతుంది. మీరు ఎర్రటి పుష్పాలు పెట్టి ఎర్రటి అక్షింతలతో పూజించుకోవచ్చు సూర్యగ్రహ దోషాలు ఉండేవాళ్ళు. ఇక ఎవరికైతే జీవితంలో అన్ని సమస్యలు పరిష్కారం అవ్వాలి, అన్ని విఘ్నాలు తొలగాలి అంటే శ్వేతార్క గణపతిని పూజించాలి. ఏంటా శ్వేతార్క అంటే తెల్ల జిల్లేడు, తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసిన గణపతి అన్నమాట. ఇక ఆ రోజు గణపతికి చక్కగా మీరు నారికేల దీపాన్ని సమర్పించుకోండి. కొబ్బరికాయని కొట్టి ఆ నీరు తీసేసి 2 ముక్కలు కూడా కింద ఏదైనా ప్లేట్లలో బియ్యం వేసి దాని మీద కొబ్బరికాయ పెట్టి దాని నిండా కొబ్బరి నూనెతో గాని ఆవు నీరుతో గాని పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయండి. పసుపు రంగు ఒత్తులతో, అంటే మామూలు ఒత్తుకి పసుపు కలిపేయచ్చు. పసుపు కలిపేసి పసుపు రంగు ఒత్తులు కూడా అమ్ముతున్నారు పూజా స్టోర్స్. అవును, అవి తెచ్చుకోవడం వీలు లేకపోతే చక్కగా పసుపు అద్దేసి ఒత్తులకి పెట్టుకొని దీపారాధన చేయండి గణపతి. మీ సమస్యలు విఘ్నాలు అన్ని తొలగిపోతాయి. సంకట నాశన స్తోత్రం చదువుకోండి, లేదా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యేషు సర్వదా, ఏమి రాకపోతే అలాగే ఓం గ్లౌం గణపతి నమః అని చదువుకోండి. ఖచ్చితంగా మార్పు. ఇక ఉపవాసాలు ఉండడం ఇవన్నీ తెలిసినటువంటి విషయమే. సాయంత్రం వరకు చంద్రుడిని చూసే వరకు ఉపవాసం ఉంటారు. సాయంత్రం ప్రదోష కాలంలో పూజ చేసుకోవచ్చు. అందరూ చేసేది వ్రతం అలాగే చేస్తారు సంకటహర చతుర్థి. అంతే కదా, సాయంత్రం స్వామివారికి పూజ చేసుకుని చక్కగా ఉపవాసాన్ని విడవచ్చు. అంతే కదా. అయితే ఈ సోషల్ మీడియా ఇంతలా వాస్ట్ గా పెరిగిపోయిన తర్వాత అందరూ పూజలు చేసుకుంటూ ఉన్నారు, ఎంతో మంది ఇన్స్పైర్ అవుతున్నారు కూడా. అవును, వాళ్ళు చేసుకుంటున్నారు, బాగా చేసుకున్నారు, చూపించారు, మనం ఆచరిద్దాం, మనం ఎందుకు అట్లా వెళ్ళకూడదు అని అనుకుంటూ ఉంటారు. అయితే అందరి ఇళ్లలో ఒకేలా ఉండదు కదా అక్క పరిస్థితి. ఇప్పుడు ఒకరు ఏమండి అంటూ ఉంటారు, పాపం నాకు చెయ్యాలని ఉంటుందండి కానీ మా వారు ఒప్పుకోరు, చెయ్యొద్దు అని అంటారు, ఉపవాసం ఉండనివ్వరు. చాలా మంది గుడికి వెళ్ళనివ్వరు, వెళ్ళొద్దు నువ్వు ఇప్పుడు గుడికి వెళ్ళొద్దు, ఎందుకు గుడికి అని కూడా అంటారు. అలాంటి వాళ్ళు ఇంట్లో చక్కగా మీకు ఉండే గణపతికి మీరు అభిషేకం చేసుకోవచ్చు పంచామృతాలతో. నేను అడగదలుచుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఇది ఆదివారంతో కూడి వస్తాం ఏమండి, ఆదివారం అంటేనే నాన్ వెజ్ డే కదా మరి. అవును, నాన్ వెజిటేరియన్. మాకేమో అటేమో స్వామివారి ఆరాధన చేయాలని ఉంది, మేము తినం కానీ వండి పెట్టచ్చా మా వాళ్ళకి అని అడుగుతారు. వాట్ ఇస్ యువర్ ఆన్సర్? వండి పెట్టేసి స్నానం చేసి, అది మీ కర్తవ్యం, మీ ధర్మం.
మీ పతి ఉమ్, మీ పిల్లల కోసం ఉమ్, వాళ్ళు మీకు ఉమ్, వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాళ్ళని శాంతింప చేస్తేనే మీ పూజ కూడా ఫలిస్తుంది. correct. అది మీ ధర్మాన్ని మీరు వండి పెట్టుకొని మళ్ళీ శుభ్రంగా స్నానం చేసి ఉమ్. మీరు మాత్రం తినకుండా చేయండి. అంతే ఆఫ్ కోర్స్ అంతే. వాళ్ళు తినకూడదు. ఒకవేళ వండినా మళ్ళీ తలస్నానం చేయాల్సి తలకు ఉంటుందా? స్నానం చేయాలి, ఉమ్. తప్పకుండా తలకు స్నానం చేసి ఉమ్. అప్పుడు పూజ చేసుకోవాలి. ఓకే. సో ఆ విధంగా ఇంకేం చేస్తారు? వినట్లేదు అసలైతే ఆదివారం తినకూడదు. తినకూడదు, Non veg అనేది ఆదివారం ఆదివారం. అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే మనకి వచ్చే ఈ కొద్దిపాటి మంత్రాలు జపాలు ఫలించాలన్నా కూడా ఆదివారం ముఖ్యమైనది. మ్మ్. ఆదివారం చేసే పూజకి గాని జపానికి గాని ఎంతో ఫలితం ఉంటుంది. ఇది తెలుసుకొనే మనకి బ్రిటిష్ వాళ్ళు ఈ విధంగా ఆదివారాన్ని ఎందుకు పనికిరాని డే, సండే హాలిడే కింద పెట్టేశారు. ఈ భ్రష్టు పట్టించాలి. భ్రష్టు ఈ మాంసాదులు ఇత్యాదులు కార్యక్రమాలన్నీ కూడా ఆదివారం అలా చేశారు. వీళ్ళు చాలా అడ్వాన్స్డ్ గా ఈ వేదిక్ మంత్రాస్తో సనాతన ధర్మంతో ముందుకెళ్ళిపోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలని ఈ విధంగా చేశారన్నమాట. సో ఖచ్చితంగా మళ్ళీ ఆ అలవాట్ల నుంచి బయటపడాలి మెల్లగా. ఈ విన్నపం కూడా స్వామివారి దగ్గర పెట్టాలి. మేము మారాలనుకుంటున్నాం, ఆదివారం పవిత్రంగా ఉండాలనుకుంటున్నాం, నీదే స్వామి. ఎంతో మందికి మేము చెప్పాం ఆదివారం తినొద్దని, ఎంతో మంది పాటిస్తున్నారు. వాళ్ళ రిజల్ట్స్ కూడా చూస్తున్నారు, జీవితంలో మార్పులు. మీ బావగారు ఎంతో మందికి చెప్పారు, మేము ఎప్పుడో స్టాప్ చేసేసాము, ఆదివారం మాకు చాలా బాగుంది, మీరు ఆచరించి చూడండి అని ఆయన చెప్పారనమాట. అలా చెప్పడం వల్ల చాలా మందికి మార్పు కూడా వచ్చింది. ఎందుకంటే మనకు కనబడే ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడికి మనం ఇచ్చే గ్రాటిట్యూడ్ అది. ఖచ్చితంగా చాలా చక్కగా తెలియజేశారక్క. ఏదైనా మంత్రం చెప్తారా ఆ రోజు ప్రత్యేకంగా? సింపుల్ మంత్రం, ఓం గ్లౌం గణపతియే నమః. ఇది ఎలాగా? ఓం గ్లౌం గణపతియే నమః అని ఎక్కువ సార్లు, ఒక మాల నుంచి, ఒక మాల అంటే 108 సార్లు, ఒక మాల నుంచి 10 మాలల వరకు చేసుకోండి. బ్యూటిఫుల్ అక్క. ఇలాగో సండే కాబట్టి ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలి మన వాళ్ళని సందర్భంగా మనవి చేస్తూ చాలా చక్కగా వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.